అయినా ఇట్లా మోకాలతో తన్నే వరకు పాప అంతా దూరం పడిపోయింది. అయితే నేను పాప ఎక్కడ పడిందో తెలియక ఆమె వాయిస్ని మాత్రమే అది కుళ్ళలాగా ఉంటుంది కదా సార్, ఆ వాయిస్ని ఎంబడే ఇట్లా గుంజుకొని పాలు కట్టుకున్నా సార్. పాలు 2 బుక్కలు తాగింది సార్. ఇంకంతే అప్పటి నుంచి మా పాప పాలు తాగడమే మానేసింది. చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్న, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్న అని అడిగితే దుర్మార్గుడు, మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని. ఇవాళ పాప చనిపోయింది. ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను, నిజంగా తల్లడిల్లిపోయింది. వార్త చూసిన తర్వాత గుండె తల్లడిల్లిపోయింది. 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం.